తిరుమలకు వెళ్లే ముందు జగన్నాథుడు ఒక్కరోజు ఉండి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన భార్యకు ఇన్ని రోజులైనా భర్త రాకపోవడంతో ఆందోళన చెందిన లక్ష్మీదేవి పంచమి రోజున స్వామివారి కోసం గుండీచా మందిరానికి వెళ్ళినప్పుడు స్వామి తనను లోపలకు అనుమతించలేదని ఆగ్రహించిన లక్ష్మీదేవి స్వామివారి రథాన్ని కొంచెం విరక్కొట్టి అలిగి అక్కడ నుండి వెళ్లిపోతుంది. 9 రోజులు గుండీచా ఆలయంలో ఉన్న జగన్నాథుడు బహుళయాత్ర ద్వారా తిరుగు ప్రయాణం అవుతాడు. తిరుగు ప్రయాణంలో స్వామివారి రథాలు మౌసీమా ఆలయం వద్ద కాసేపు ఆగుతాయి. ఈ ఆలయం జగన్నాథుని అత్తగారికి అంకితం చేయబడింది. ఆలయానికి చేరుకున్నాక జగన్నాథుడిని లోపలికి అనుమతించకూడదని లక్ష్మీదేవి ఆజ్ఞాపిస్తుంది. దాంతో ఆలయ తలుపులు మూసివేయడంతో జగన్నాథుడు అమ్మవారిని తలుపులు తీయవలసిందిగా బ్రతిమలాడతాడు. ఈ వేడుకను చోరకవాటం అంటారు. స్వామివారు ఎంత బ్రతిమలాడినా లక్ష్మీదేవి అంగీకరించకపోవడంతో బలభద్రుడు కల్పించుకుని తమ్ముడు వచ్చేస్తానన్నా మేమే ఆపాము అని చెప్పి తలుపులు తీయవలసిందిగా అభ్యర్థిస్తాడు. దాంతో అంగీకరించిన అమ్మవారు లోపలికి రమ్మని అంగీకరిస్తుంది. లోపలికి వచ్చిన జగన్నాథుడు అమ్మవారికి క్షీరమోహనం అనే తీయటి పదార్థాన్ని తినిపిస్తారు. స్వస్తి.